హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం ఈ క్లాస్లో ఏం నేర్చుకుంటామంటే ఫైల్ పర్మిషన్స్. అసలు ఫైల్ పర్మిషన్స్ అంటే ఏంటి అనే దాని గురించి ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అసలు ఫైల్ పర్మిషన్స్ అంటే ఏంటంటే లైనక్స్ ఫైల్ పర్మిషన్స్ కంట్రోల్ హూ కెన్ రీడ్, రైట్ అండ్ ఎగ్జిక్యూట్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. అంటే మనకి ప్రతి ఫైల్కి యూజర్ ఉంటాడు, అంటే ఓనర్ ఆఫ్ ద ఫైల్, అంటే ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు ఓనర్ అంటారు. గ్రూప్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఆ ఫైల్ యాక్సెస్ ఉంటుంది. అండ్ అంటే ఇది మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ కదా. అండ్ అదర్స్ అంటే అదర్ దెన్ గ్రూప్ అండ్ ఓనర్, వేరే బయట వాళ్ళు ఎవరికైతే యాక్సెస్ ఉండాలి, రీడ్ యాక్సెస్ ఉండాలా, రైట్ యాక్సెస్ ఉండాలా, ఎగ్జిక్యూటబుల్ యాక్సెస్ ఉండాలా. ఈ 3 యాక్సెస్ ఒక ఫైల్కి మనము ఫైల్ క్రియేట్ చేసుకునేటప్పుడే ఇవ్వాలన్నట్టు. ఎందుకంటే ఇది బేసికల్గా దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ సిస్టమ్ సెక్యూరిటీ అండ్ మల్టీ యూజర్ మేనేజ్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఈ ప్రాజెక్ట్లో ఒక మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ని మీరు ఎడిట్ చేశారు. అది వేరే వాళ్ళకి రీడబుల్ ఉండాలి, కానీ రైట్ అండ్ ఎగ్జిక్యూటబుల్ ఉంటే అది యూసేజ్ చేసే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి కొన్ని యాక్సెస్ మనము లిమిట్ చేస్తాం. ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇస్తాం అదర్స్కి, మిగతా అంతా రైట్ టు ఎగ్జిక్యూటబుల్ మనం ఇవ్వమన్నట్టు. మెయిన్గా ఒక ఫైల్కి ఏమేమి యాక్సెస్ ఉంటాయంటే రీడ్, రైట్, ఎగ్జిక్యూటబుల్. రీడ్ అంటే ఏంటంటే వ్యూ ఫైల్ కంటెంట్, లిస్ట్ ఆఫ్ డైరెక్టరీ కంటెంట్స్. అండ్ రైట్ అంటే మోడిఫై ఫైల్ కంటెంట్. మీరు రైట్ యాక్సెస్ ఇస్తే కంటెంట్ని మీరు మోడిఫై చేయొచ్చు. ఎగ్జిక్యూటబుల్ అంటే రన్ యాజ్ ఏ ప్రోగ్రామ్. ఇప్పుడు దీంట్లో మనకి స్క్రిప్ట్స్ ఉంటాయి. ఆ స్క్రిప్ట్స్ అప్కమింగ్ క్లాసెస్లో నేను మీకు చెప్తాను, స్క్రిప్ట్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము ఏందనేది. ఇక్కడ ఆ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఇస్తేనే ఆ స్క్రిప్ట్ రన్ అవుతుంది. ఈ 3 యాక్సెస్ అనేది ఉంటాయి. ఇక్కడ పర్మిషన్ క్లాసెస్ దేర్ ఆర్ 2 టైప్స్లో ఇచ్చుకుంటాము. అది ఏంటంటే సింబాలిక్ వేలో యూజర్ని అంటే ఓనర్ని యూ తోటి, గ్రూప్ని జీ తోటి, అదర్స్ని ఓ తోటి సింబాలిక్గా మనము ఇస్తాం అన్నట్టు. దేర్ ఆర్ ఆల్సో ఆల్ విచ్ మీన్స్ యూ ప్లస్ జీ ప్లస్ ఓ. మనకి ఈ 3 పర్మిషన్స్ ఒక ఫైల్కి ఉంటాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందుగా ఇంతవరకు చెప్పాను కదా, ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. లాంచ్ ఇన్స్టెన్స్, ఇక్కడ లినక్స్ డెమో అని ఇస్తున్నాను. అండ్ ఇమేజ్ నేమ్ వచ్చేసి ఓఎస్ ఇమేజ్ నేమ్ వచ్చేసి అమెజాన్ లైనక్స్ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ. డిస్క్రిప్షన్ ఇన్స్టెన్స్ టైప్ వచ్చేసి T2 మైక్రో ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ. కీ వాల్యూ పేర్ నేను డెవోప్స్ తీసుకుంటున్నాను. దాని తర్వాత నెట్వర్కింగ్ సెట్టింగ్స్ ఎగ్జిస్టింగ్ తీసుకుంటున్నాను. దాని తర్వాత కాన్ఫిగరేషన్ స్టోరేజ్ 8 GB యాజ్ ఇట్ ఈస్గా మనకి ఏమైతే ఇచ్చాడో అదే ఉంచేసాను. ఇప్పుడు ఇన్స్టాన్సెస్లోకి వెళ్ళండి. ఇక్కడ రన్నింగ్ ఇన్స్టాన్సెస్ ఏమున్నాయో చూద్దాం. లినక్స్ డెమో ఇప్పుడు రన్నింగ్లో ఉంది కదా. కనెక్టర్లో SSH క్లయింట్, ఇక్కడ SSHI. ఇది కాపీ చేసుకొని నేను టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. నేను గిట్ బ్యాష్ టెర్మినల్ ఓపెన్ చేశాను. CD అంటే హోమ్, CD. నా పెన్ ఫైల్ వచ్చేసి డౌన్లోడ్స్లో ఉంది. నేను డౌన్లోడ్స్ లొకేషన్కి వెళ్ళాను. అండ్ పేస్ట్ అండ్ ఎంటర్. దాని తర్వాత ఎస్ అని ఇవ్వండి. సక్సెస్ఫుల్గా కనెక్ట్ అవుతుంది. క్లియర్ చేసి సూడో యూజర్కి వెళ్ళండి. సూడో -i. దీని తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. టచ్ అండ్ ఫైల్ నేమ్ AWS అండ్ ఒక డైరెక్టరీ క్రియేట్ చేద్దాం. mkdir devops.
ఇప్పుడు ls-lf అండి. చూడండి, ఒక ఫైల్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది, అండ్ డైరెక్టరీ క్రియేట్ చేసినప్పుడు ఈ విధంగా వచ్చింది. ఇవి రెండు కాపీ చేయండి, డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ మనము చూడండి, ls-l ఇస్తే మనకి ఇది వచ్చిందా? సేమ్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. డిఫరెన్సెస్ చూడండి, ఇక్కడ టోటల్ 10 క్యారెక్టర్స్ ఉంటాయి. టోటల్ 10 క్యారెక్టర్స్. ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే టైప్ ఆఫ్ ఫైల్. ఇప్పుడు ఏ లెటర్ లేకుండా నార్మల్గా ఇలా ఐఫన్ అని ఉంటే దాన్ని మనము రెగ్యులర్ ఫైల్ అని కన్సిడర్ చేస్తాం, నార్మల్ ఫైల్ అని కన్సిడర్ చేస్తాం. అలా కాకుండా డి అని ఉంటే డైరెక్టరీ, అండ్ ఎల్ అని ఉంటుంది. సో కొన్ని సింబాలిక్ లింక్స్ ఉంటాయి. లింక్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను మీకు ఆ లింక్స్ ఎలా క్రియేట్ చేస్తామనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ లింక్లు మనం ఇచ్చినప్పుడు లింక్స్ అనే ఉంటుంది అన్నట్టు, ఎల్ అని ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ 9 క్యారెక్టర్స్ ఉంటాయి. 9 క్యారెక్టర్స్లో ఈచ్ 3 డివైడ్ చేయాలి. ఫస్ట్ 3 వచ్చేసి ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆ ఓనర్కి సంబంధించినవి, రీడ్, రైట్, ఎగ్జిక్యూటివ్. అండ్ నెక్స్ట్ 3 అయితే ఏమున్నాయో గ్రూప్కు సంబంధించినవి, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. అండ్ తర్వాత అదర్స్. నెక్స్ట్ లాస్ట్ 3 అయితే ఉన్నాయో అదర్స్ అని మీనింగ్. అంటే నీ ఫైల్కి పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు ఆ పర్మిషన్ ఓనర్కి ఏ పర్మిషన్ ఉండాలి, గ్రూప్ యూజర్స్కి ఏ పర్మిషన్ ఉండాలి, అదర్స్కి ఏ పర్మిషన్ ఉండాలి అనేది నువ్వు సెట్ చేయాలన్నట్టు. చేంజ్ పర్మిషన్స్. ఇప్పుడు నాకు బై డిఫాల్ట్గా ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఓకే, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఇక్కడ ఏంటంటే మీకు ఈ రీడ్కి ఏ వాల్యూ ఉంటుందంటే 4 అని ఉంటుంది, రైట్కి ఏ వాల్యూ ఉంటుందంటే 2 అని ఉంటుంది, ఎగ్జిక్యూటబుల్కి ఏమని ఉంటుందంటే 1 అని ఉంటుంది. ఇప్పుడు ఒక యూజర్కి 755 అని ఉంటే వీటిని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ 7 అంటే 7ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 3 కలిపితే 7 అయిందా? ఇదే బ్లైండ్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇది ఫస్ట్ రీడ్ అంటే 4 అని ఉంది కదా, దాంట్లో ఆఫ్ రైట్, దాంట్లో ఆఫ్ టు ఎగ్జిక్యూట్. అంటే ఈ విధంగా సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. 755 4 + 2 + 1 అంటే అన్ని ఓనర్కి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. గ్రూప్కి 5 అంటే 4 + 0 + 1 అంటే 0 అంటే ఏ పర్మిషన్ లేదని మీనింగ్. రీడ్, రైట్, ఎగ్జిక్యూటబుల్ ఇలా. ఇప్పుడు దీన్ని మనము బై డిఫాల్ట్గా ఫైల్కి ఏమని ఉంటుందంటే 644. మనము ప్రజెంట్ ఇప్పుడు తీసుకున్న దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం రండి. బై డిఫాల్ట్గా మనం ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఇదే కదా ఉంది. చూడండి, రీడు రైటు ఏమని అంటే రీడు రైట్ అంటే ఏంటంటే రీడ్ అంటే ఎంత 4 కదా, 4 + రైట్ అంటే ఆఫ్ 2, రీడ్ అంటే 4, నార్మల్ 0 కదా. నెక్స్ట్ గ్రూప్కి 4 + 0 + 0 ఏం లేకపోతే 0 కదా. తర్వాత మళ్ళీ అదర్స్కి 4 + 0 + 0. ఇప్పుడే మొత్తం కలిపితే ఏమొచ్చింది ఫైల్కి? చూడండి ఇక్కడ 6 4 and 4. బై డిఫాల్ట్గా ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఈ పర్మిషన్ ఉంటుంది. అదే డైరెక్టరీకి ఎట్లా ఉందో చూడండి, 4 + 2 + 1. నెక్స్ట్ గ్రూప్కి ఏముందో చూడండి,
4 ప్లస్ 0 ప్లస్ ఎగ్జిక్యూటబుల్ ఉంది. నెక్స్ట్ సేమ్ 4 ప్లస్ 0 ప్లస్ 1. ఇప్పుడు బై డిఫాల్ట్ ఫోల్డర్కి ఏమేమి ఉన్నాయి 755. అంటే బ్లైండ్గా గ్రూప్కి ఏమో అదే డైరెక్టరీకి ఏమో 755 అండ్ ఫైల్కి ఏమో 644 అని ఉన్నాయి. చూడండి నేను ఇక్కడ రాశాను ఆల్రెడీ. బై డిఫాల్ట్ ఈ విధంగా ఉంటుంది ఫైల్కి, బై డిఫాల్ట్ గ్రూప్కి ఈ విధంగా ఉంటుంది డైరెక్టరీకి. 777 అనేది కొంచెం అన్సేఫ్ అండి, అది సెక్యూర్ కాదు ఏ ఫైల్ క్రియేట్ చేసుకున్నా కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫైల్ క్రియేట్ చేసాం, ఆ ఫైల్కి మనకి డిఫాల్ట్గా ఓనర్ ఎవరు ఉన్నారండి, రూట్ ఉన్నారు. నాకు అది ఏ యూజర్ కన్నా అసైన్ చేయాలి అంటే ఎలా, ఎగ్జిట్ అయిపోయింది, sudo -i ls ఓకే ll ఇస్తున్నాను. నాకు ఈ ఫస్ట్ ఉండేది ఓనరు, ఇదేమో గ్రూప్. నాకు చేంజ్ అవ్వాలంటే ఎలా చూడండి, చేంజ్ ఓనర్ అంటే own కమాండ్ ఇచ్చి యూజర్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా ఓనర్ అనేది చేంజ్ అయిపోతుంది ఆ ఫైల్కి. ఇప్పుడు నాకు ఓన్లీ రూట్ యూజరే ఉన్నాడు కదా, నాకు EC2 యూజర్ కావాలి. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కదా, కావాలంటే క్రియేట్ చేసి వేరే యూజర్ని కూడా ఇవ్వచ్చు. నాకు ప్రజెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో EC2 యూజర్ ఉంది కాబట్టి ఇలా చూడండి, EC2 డిఫాల్ట్ యూజర్ అదే కదా, ఆ యూజర్ ఈ ఫైల్కి ఓనర్ కావాలి. అంటే own AWS and ఇది own ఓనర్ నేమ్ కదా, EC2 -user AWS. ఇప్పుడు LL ఇవ్వండి, ఓనర్ చేంజ్ అయిందా. నాకు గ్రూప్ అనేది లేదు కాబట్టి, వేరే గ్రూప్ లేదు కాబట్టి నేను ఇప్పుడు ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తున్నా. మనం లాస్ట్ క్లాస్లో గ్రూప్ ఎలా క్రియేట్ చేసామో తెలుసు కదా, దాని కమాండ్ ఏంటో చెప్పండి. లాస్ట్ క్లాస్లో చెప్పాం కదా, అందరికి గెస్ చేశారా? చూడండి ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేయాలంటే గ్రూప్ యాడ్, నేను గూగుల్ అని ఇస్తున్నాను. ఇప్పుడు గ్రూప్ చూడాలంటే క్రియేట్ అయిందా లేదా కమాండ్ తెలుసు కదా, get int or add etc group. లాస్ట్లో గూగుల్ గ్రూప్ యాడ్ అయిందా చూడండి. ఇప్పుడు క్లియర్ చేస్తున్నాను, ఇప్పుడు LL ఇస్తున్నాను. నాకు గ్రూప్ యాడ్ అవ్వాలంటే కమాండ్ ఏంటి, grp గ్రూప్ నేమ్ గూగుల్ అని ఇచ్చాను కదా, గూగుల్ టు AWS ఫైల్ని. ఇప్పుడు LL ఇవ్వండి, చేంజ్ అయిందా. ఇప్పుడు నాకు అలా కాదు, రెండిటికి ఎట్ ఎ టైం మనకి చేంజ్ అవ్వాలి. దానికి కమాండ్ ఏంటి, ఫస్ట్ కమాండే. మనము ఫస్ట్ కమాండ్ యూజ్ చేసుకొని, ఫస్ట్ కమాండ్ ఏం వాడాం, own కదా. ఇక్కడ ఏ విధంగా ఇస్తామంటే EC2 -user and group ఇచ్చేసి ఫైల్ ఆర్ డైరెక్టరీ నేమ్ ఇవ్వండి. ఇప్పుడు డైరెక్టరీకి చేంజ్ చేస్తున్నాం.
అంటే ఇప్పుడు మనం ఇందాక విడివిడిగా చేంజ్ చేసాము, ఇప్పుడు ఎట్ ఎ టైము రెండు ఒకేసారి చేంజ్ చేస్తున్నాం. చూడండి, ఎంటర్ ఇవ్వండి, చేంజ్ అయినా. ఈ విధంగా మనము గ్రూప్ పర్మిషన్స్ అనేది, ఓనర్ పర్మిషన్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మనము వీటిని చేంజ్ చేసాం, గ్రూప్ని, యూజర్స్ని. నాకు పర్మిషన్స్ చేంజ్ కావాలి. దానికి కమాండ్ ఏంటంటే సిహెచ్ మోడ్ ఇచ్చేసి ఫస్ట్ బై డిఫాల్ట్గా 644 అన్న ఉంది కదా, ఈ 64 చూడండి, 2 ప్లస్ ఫస్ట్ 6 4 ప్లస్ 2 6 4 అండ్ 4 644 కదా. నాకు 755 కావాలి ఫైల్కి. అంటే ఫస్ట్ ఓనర్కి ఆల్ పర్మిషన్స్ ఇస్తున్నాను, అంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్. నెక్స్ట్ గ్రూప్కి రీడ్ ప్లస్ 1 అంటే 4 ప్లస్ 1 అంటే రీడ్ ప్లస్ ఎగ్జిక్యూటబుల్ కదా. నెక్స్ట్ 4 ప్లస్ 1 రీడ్ ప్లస్ ఎగ్జిక్యూటబుల్, అంటే అదర్స్కి గ్రూప్స్కి రీడ్ ఎగ్జిక్యూటబుల్ అని ఇస్తున్నాను. AWS ఫైల్ చూడండి, ఇప్పుడు చేంజ్ అవుతాయి. ఇవ్వండి, చేంజ్ అయిందా. ఫస్ట్ ఓనర్కి అన్ని పర్మిషన్లు వచ్చినాయి, గ్రూప్కి రీడు ఎగ్జిక్యూటబుల్ వచ్చింది, అదర్స్కి రీడు ఎగ్జిక్యూటబుల్ వచ్చింది. నాకు కింద 755 ఉంది కదా, దాన్ని 744గా మారుద్దాం. దాన్ని ఎట్లా 644గా, అంటే సిహెచ్ మోడ్ 7644 రివోక్స్, ఎంటర్ ఇవ్వండి. పర్మిషన్స్ మారినాయా. ఈ విధంగా మీకు రియల్ టైంలో ఏ విధంగా ఏ పర్మిషన్లు అయితే కావాలో ఆ పర్మిషన్లన్నీ ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. కాకపోతే మీరు అక్కడ సూపర్ యూజర్ కింద ఉంటారు, మీరు నార్మల్ యూజర్ కింద ఉంటారు. అది కూడా మీకు ఇప్పుడు ఆ ట్రిక్ చెప్తాను. నార్మల్ యూజర్ కింద ఉంటారు. రియల్ టైంలో ఎలా చేస్తారంటే మీరు నార్మల్ యూజర్ కింద ఉంటారు. ఈ నార్మల్ యూజర్ కింద ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, Azure LL. ఇక్కడ 644 ఉంది. ఇప్పుడు నువ్వు నార్మల్గా పైన చేంజ్ చేసినట్టు చేంజ్ చేయలేవు. ఏ కమాండ్, ఇవన్నీ అడ్మిన్ యూజ్ చేసే కమాండ్స్ అన్నట్టు, వీటిని నువ్వు నార్మల్గా యూజ్ చేయలేవు. నీకు నార్మల్ యూజర్కి కొన్ని యాక్సెస్లు ఉంటాయి, అన్ని యాక్సెస్లు ఉండవు రియల్ టైంలో. సిహెచ్ మోడ్ నేను 7 ఆల్ 7 ఇస్తున్నాను, ఎంటర్ చేస్తే ఓకే ఇట్లా మీకు ఉంది. కాకపోతే రియల్ టైంలో ఇక్కడ నీకు ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ రియల్ టైంలో అనేది ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే నీకు అది ప్రాజెక్ట్ రిలేటెడ్ డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉంటాయి కాబట్టి మీకు అన్ని పర్మిషన్స్ ఇవ్వడు అక్కడ. అప్పుడు నువ్వు సూపర్ యూజర్ కింద మారి, అంటే సూడో అనే ఇచ్చి కమాండ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అన్నట్టు. సింగిల్ కమాండ్కి అచ్చమే నేను సూపర్ యూజర్ ఇస్తున్నట్టు దీని మీనింగ్. ఇలా 777 అండ్ Azure అని ఇట్లా ఇస్తావు. యాక్చువల్గా రియల్ టైంలో మీరు ఫేస్ చేస్తారు ఆటోమేటిక్గా. ఎందుకంటే అక్కడ మీకు ఈ అన్ని చేంజ్ చేసే పర్మిషన్స్ అడ్మిన్స్ మీకు ఇవ్వరు అంత తేలిగ్గా. సూపర్ యూజర్ కింద మారే చేయాల్సి వస్తుంది. అంటే ఆ సింగిల్ కమాండ్ ఒక్కదానికి సూపర్ యాక్సెస్ ఇస్తాం. ఓకే, ఇదండి ఇవి ఫైల్ పర్మిషన్స్ గురించి. ఈ ఫైల్ పర్మిషన్స్లో మీకు ఏదన్నా డౌట్ ఉంటే మీ కమెంట్ చేయండి, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మోర్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తుంటాను. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ వెరీ మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. మస్ట్ అండ్ షుడ్ వర్క్ అయిపోయిన వెంటనే మీరు మాత్రం ఇన్స్టెన్స్ని టెర్మినేట్ చేసేయండి, లేదంటే బిల్ అనేది రావడం మొదలు పెడుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.